హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ రివ్యూ దేని గురించి అనమాట, డెకాయిట్ అనమాట. ఇది నేను నిన్న చూశాను. చూశాక నాకేమనిపించింది, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని డీటెయిల్గా డిస్కస్ అయితే చేసుకుందాం. ఓవరాల్గా సినిమా నాకు ఎలా అనిపించిందని. మీరు కనుక డెకాయిట్ చూసుంటే మీకేమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ కింద చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మనం మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళి. అండ్ ఈ ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్, హానెస్ట్ జెన్యున్ పబ్లిక్ రివ్యూస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్ లోనే దొరుకుతాయి అనమాట. ఇంకా మీకు ఎక్కడా దొరకవు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్, 2 ఫాలోవర్స్, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మేము ఇలా రివ్యూ రిలీజ్ చేయగానే వెంటనే స్ట్రైట్ గా మీ ఫోన్లోకి వస్తాయి. చలో పదండి, ఇంకా మూవీ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్ గా సినిమా గురించి మాట్లాడితే ఒక మంచి సినిమా అనే చెప్పాలి. సింపుల్ స్టోరీ, కానీ తీసిన విధానం, తీసిన క్వాలిటీ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇలాంటి మంచి మంచి కొత్తదనంతో సినిమా అయితే చాలా బాగా తీశారనిపించింది. స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ నా ట్రైలర్ రివ్యూలో మీకు చెప్పుంటా కదా, ట్రైలర్ చూశాక నాకేం స్టోరీ అర్థమైందని. సేమ్ అదే స్టోరీ ఉంటుంది. శేష్ గారు జైలుకి వెళ్తారు, అడివి శేష్ గారు. మృణాల్ ఠాకూర్ గారు వల్ల జైలుకి వెళ్తారు. జైలుకి ఎందుకు వెళ్తారు అన్నదైతే మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యి మృణాల్ ఠాకూర్ గారి మీద రివెంజ్ తీసుకుందాం అనుకుంటారు. ఆ రివెంజ్ అసలు దేనికోసం తీర్చుకుందాం అనుకుంటారో, ఆ రివెంజ్ తీర్చుకున్నారా లేదా, అది ఎటు డైవర్ట్ అయింది అన్న పాయింట్ కూడా మీరు సినిమాలో అయితే తెలుసుకోవాలి. ఈ 2 పాయింట్లు చాలా కొత్తగా తీశారు. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ హాఫ్ లో అసలు ఏం జరిగింది, శేష్ గారు జైల్లో ఎందుకున్నారు, మృణాల్ ఠాకూర్ గారికి శేష్ గారికి కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇలా సాగుతూ ఉంటుంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ మృణాల్ ఠాకూర్ గారు సెంటర్ ఆఫ్ ద ఫిలిం అవుతారు. ఆవిడ స్టోరీ, ఆవిడ వైపు నుంచి స్టోరీ, శేష్ గారి వైపు నుంచి స్టోరీ, అసలు ఆవిడ శేష్ గారిని జైల్లో ఎందుకు పెట్టించారు, ఈ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ అయితే ఉంటుంది, లవ్ సాంగ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఒక ఐటమ్ సాంగ్ అయితే ఉంటుంది. 2 సాంగ్స్ కూడా డీసెంట్ గా ఉంటాయి, ఎక్కువ బోర్ కొట్టవు అనమాట సాంగ్స్. ఓకే, అలా సినిమాలో కలిసిపోయి వెళ్ళిపోతుంటుంది. ఎక్కడ మీకు స్టోరీలో మధ్యలో అనవసర బ్రేకులు కానీ డీవియేషన్స్ కానీ ఉండదు, ఆన్ పాయింట్ ఉంటుంది స్టోరీ. అండ్ మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో సినిమాటోగ్రఫీ కానీ, శేష్ గారి యాక్టింగ్ కొత్తగా అనిపించింది. ఆయన రాయలసీమ యాస మాట్లాడారు. సో దాన్ని చాలా మంది ఏదో నచ్చలేదు అన్నారు, కానీ నాకైతే ఆయన యాప్ట్ గానే అనిపించింది. చాలా పర్ఫెక్ట్ గా ఆ డైలెక్ట్ ని పట్టుకుని చాలా బాగా చెప్పారు డైలాగ్స్ అన్ని. ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అన్ని చాలా బాగా జరిగాయి. కంప్లీట్ స్టోరీ ఇన్వాల్వ్డ్ ఉంటుంది, కానీ మృణాల్ ఠాకూర్ గారు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉంటారు ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఆ టైటిల్ పడే విధానం, ఆ కన్నపెట్టరు కనుకొట్టరు సాంగ్ రీమిక్స్, ఆ చిన్న బిట్, అదంతా మంచి ఎక్సైట్మెంట్ అయితే ఇచ్చింది. చాలా రేసీగా ఉంటుంది. నేను చాలా చోట్ల విన్నాను ఫస్ట్ హాఫ్ లెందీగా ఉందని, నాకైతే అలా అనిపించలేదు అనమాట. చాలా రేసీగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్ గా. ఇకపోతే సెకండ్ హాఫ్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ హాఫ్ కి కంటిన్యూషన్. అసలు ఏం జరిగింది ఇక్కడ, స్టోరీ రివీల్ అవుతుంది. అసలు మృణాల్ ఠాకూర్ గారికి శేష్ గారికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి శేష్ గారు రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆయన కనిపెట్టిన నిజాలేంటి, ఆ కనిపెట్టిన నిజాల నుంచి ఈయన రివెంజ్ ఎలా తీర్చుకోబోతున్నారు అన్న పాయింట్ నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి, సో ఈయన రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలో ఆయన తీసుకున్న స్టెప్స్ ఏంటి, దానివల్ల మృణాల్ ఠాకూర్ గారి మీద ఈయన రివెంజ్ తీసుకున్నారా లేదా, లేకపోతే ఇంకో వేరేగా డైవర్ట్ అయిందా అన్నది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట సెకండ్ హాఫ్ లో కూడా. అసలు ఈ రివెంజ్ తీర్చుకోవడానికి ఎందుకు తీర్చుకోవాలి, అసలు తీర్చుకోవడం కరెక్టా కాదా, ఇలాంటి పాయింట్స్ అన్ని కలిపి ఇంకో కొత్త స్టోరీ అయితే ఓపెన్ అవుతుంది సెకండ్ హాఫ్ లో. ఒక కొత్త పాయింట్, ఇంకో కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి, ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంటుంది, బట్ చాలా సైడ్ ట్రాక్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ వల్లే ఒక ట్విస్ట్ అయితే జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ హాఫ్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ గానే చెప్పాలి. ఇదే సినిమా ఫ్లో తో క్లైమాక్స్ మూవ్ అయినప్పుడు ఆబ్వియస్ గా శేష్ గారు ఆయన చేయాలనుకున్న పని చేసేసి లాస్ట్ కి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఆయన వెళ్ళిపోరు, బట్ ఆయన సినిమాలో ఇంక ఉండకపోవచ్చు ఆయన ప్రెజెన్స్. ఆ టైంలో ఇంకో ట్విస్ట్ అయితే వస్తుంది. ఆయన ఎందుకు లేరు, ఆయన లేకపోవడం వల్ల సినిమాలో జరిగిన మంచి ఏంటి, ఆ హీరోయిన్ కి జరిగిన మంచి ఏంటి, ఈ పాయింట్ లో క్లైమాక్స్ ఎండ్ అవుతుంది అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం లెందీగా అనిపిస్తుంది. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. కంప్లీట్ ఎమోషనల్ బాండ్ లోనే ఉంటుంది అనమాట సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ కొంచెం యాక్షన్ ఇవి అవి మిక్స్ అయ్యి ఉంటాయి, సాంగ్స్ యాక్షన్ మిక్స్ అయ్యి ఉండి రేసీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. మృణాల్ ఠాకూర్ గారికి ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది, దానికి పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది దానికి, అండ్ హీరో గారికి, ఈ నలుగురు మధ్యలో ఒక గేమ్ జరుగుతూ క్లైమాక్స్ కి అయితే వస్తుంది సినిమా. క్లైమాక్స్ ఇస్ ద బిగ్ ప్లస్ ఆఫ్ ద ఫిలిం. మనం అనుకుంటాం ఏదో ఒక 5-10 మినిట్స్ ముందు వరకు కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటుంది మనం సినిమా చూస్తున్నప్పుడు, ఏంటి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని. అప్పుడు పోలీస్ క్యారెక్టర్ వేసిన ఒక ఆయన అనురాగ్ కశ్యప్ గారు ఆ పాయింట్ ని ఓపెన్ చేశాక అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక కంప్లీట్ అయిన ఫీల్ వస్తుంది అనమాట.
సో ఇది సెకండ్ హాఫ్ కొంచెం లెందీగా ఉంటుంది, బట్ కంప్లీట్ విత్ ఇన్ ద స్టోరీ, నథింగ్ డీవియేటింగ్ ఫ్రమ్ ద స్టోరీ. నాకైతే బాగా అనిపించింది. ఒక సింపుల్ స్టోరీని ఒక మంచి టెక్నికల్ వాల్యూస్తో, మంచి మ్యూజిక్తో, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, మంచి సినిమాటోగ్రఫీతో, మంచి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఒక సింపుల్ స్టోరీని ఇంత బాగా చెప్పడంలో మూవీ టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇది అయితే మస్ట్ వాచ్ సినిమా అని చెప్తాను. థియేటర్కి వెళ్ళి కాసేపు మంచిగా ఒక 2.5 hours సాలిడ్గా రిలాక్స్ అయ్యి రావచ్చనే చెప్తాను ఈ సినిమా చూసి. ఐ రికమెండ్ ఇట్, వాచ్ ఇన్ థియేటర్, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. పెద్ద హీరోలు కొంచెం ఇవన్నీ చూసి నేర్చుకుంటే మంచిది. డబ్బులు నాశనం చేసి ఏవేవో తీసి ఎవరికి లాభం లేకుండా జనాలకి సుత్తి కొట్టే సినిమాలు తీయడం మానేసి ఒక సింపుల్ స్టోరీని కూడా కొత్తగా ఎలా చెప్పాలి అన్న పాయింట్ని ఇలాంటి సినిమాలు, ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తున్న చూసి వాళ్ళు నేర్చుకుని అది అడాప్ట్ చేసుకుంటే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందని నా ఒపీనియన్. ఊరికే సినిమా చేద్దాం గ్యాప్ దొరికింది కదా అని వచ్చి సినిమా చేసి మళ్ళీ వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఇలాంటి చెత్త పనులు చేయొద్దు. అసలు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే కథ, కథనం, స్క్రీన్ ప్లే, అన్ని డైలాగ్స్ కూర్చుని హీరో విని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. నాకు మధ్యలో 3 months గ్యాప్ ఉంది కదా వచ్చో సినిమా చేసేసి వెళ్ళిపోతా, ఇలాంటి సోది పనులు చేయకండి. నేర్చుకోండి. పెద్ద హీరోలు అందరూ బడ్జెట్ కాపాడడం, ప్రొడ్యూసర్ని కాపాడడం నేర్చుకుంటే ఇండస్ట్రీ కూడా మంచిది. ఇదన్నమాట నా ఒపీనియన్. మీకేమనిపించింది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ డెకాయిట్ మూవీలో మీ ఫేవరెట్ సీన్, డైలాగ్, సాంగ్ ఏదన్నా కూడా కింద కమెంట్స్లో చెప్పండి. ఇదన్నమాట. ఇంకో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.